హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి. ఈరోజు December 23. ఈ రోజుకు స్పెషల్ ఏంటో తెలుసా అండి? మన జాతీయ రైతుల దినోత్సవం. మనం అన్నదాత అంటూ ఉంటాం, జై జవాన్ జై కిసాన్ అంటూ ఉంటాం. ఈ రోజున పర్టికులర్గా మనం గుర్తుంచుకోవాలండి యాక్చువల్లీ. ఎందుకంటే దేశానికి రైతే రారాజు, రైతే దేశానికి వెన్నుముక్క అని మనం చాలా వింటుంటాం. మనం రోజు తింటున్నాం అంటే అది ఆ ముద్ద ఏదైతే ఉందో మన నోట్లోకి వెళ్తుందంటే దాని వెనక కష్టం, ఎంత కష్టం ఉంటుందండి రైతుకి. సో ప్రతి రైతుని కూడా మనం గౌరవిద్దామండి. ఈ సందర్భంగా నేను ఒక విషయం, ఒక స్లోగన్, చిన్న సూక్తి అనుకోండి, చెప్పదలిచాను. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటల్లోనే కల్చర్ ఉంది, ప్రపంచానికి కల్చర్ని సహాయం చేసే గుణాన్ని నేర్పిన ఉపాధ్యాయుడు అన్నదాత. ఎంత బాగుందండి ఈ శ్లోకాన్ని. సో ఈరోజు కూడా రైతన్నలందరికీ కూడా జాతీయ రైతన్నల దినోత్సవం అండి. అండ్ చిన్న క్లిప్ చూశానండి నేను. యాక్చువల్లీ సినీ ఫీల్డ్ వాళ్ళకైతే టికెట్ ధరలు పెంచండి అనగానే వెనక ముందు ఆలోచించకుండా దానికి పెంచేస్తూ ఉంటారు. బట్ రైతుకి మాత్రం ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందండి. మధ్యలో దళారీ నేతలు ఉండటం వలనని అలా అని ఇలా అని చాలా అన్యాయం జరుగుతుందండి, యాజ్ మై ఒపీనియన్. సో ఇది కూడా మన గవర్నమెంట్ ఆలోచించి దళారీ నేతలను తీసేసి నేరుగా రైతన్నలు కొనుగోలు చేసిన దానికి గిట్టుబాటు ధర కలిగేలాగా చూస్తానని ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎవరో రైతుతో మాట్లాడారని నేను విన్నానండి. ఇది నిజమో అయితే బాగుండు. రైతన్నల కళలు కూడా నెరవేరాలి, వాళ్ళ ఆత్మహత్యలు కూడా తగ్గిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మీ వీరాంజనేయులు అండి. జై హింద్, జై శ్రీరామ్.